గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా. గర్జనలా కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ. పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. సామాన్యుడు చరిత్రపై చేసిన తొలి సంతకమై, సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి శకమై, గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై, అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై, అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం, చంద్రబాబు చెమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం. తెలుగుదేశం మన తెలుగుదేశం, నలు దిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. కార్యకర్త భుజాలపై ఎగిరే జయ కేతనమై, కార్యదీక్ష విధానమే నడిపించే చేతనమై, యువగళాల వేదికగా నవతరాల మాలికగా, నారా లోకేషు కన్న కలల స్ఫూర్తి సంచికగా, ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం, శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం. తెలుగుదేశం మన తెలుగుదేశం, నలు దిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 వెతికి చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా. గర్జనలా కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ. పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడో. జెండా మోసేది మీరు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు. నా ఆస్తి పోయినా పర్వాలేదు, నా రాష్ట్రం బాగుండాలని తప్పించిన మిమ్మల్ని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఈ ప్రదర్శన సినీ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ గారు వాళ్ళ బృందం చేశారు. మీరందరూ ఒక్కసారి గట్టిగా వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్న ఎన్టీఆర్ గారికి ఎంతమంది గుర్తొచ్చారో ఒక్కసారి చేతులు ఎత్తండి. ఎంతమంది గుర్తుకొచ్చారు ఒక్కసారి గట్టిగా. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే అన్న ఎన్టీఆర్, అమర్ రహే. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. మీకు ఇప్పుడు స్వచ్ఛత పరిశుభ్రత అంటే ఇంతకుముందు ఒక చిన్న గుర్తుకొచ్చింది. మా హరిబాబు గారు, డోర్నాల్ హరిబాబు గారు, నెల్లూరు సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు సాంబోలు హరినాథ్ గారు. మీరు ఎన్నో చూసుంటారు వీళ్ళని. గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో దేనికి లెక్క చేయకుండా మిమ్మల్ని
అనేక రూపాల్లో వీళ్ళు అలరించారు, మిమ్మల్ని ఉత్సాహపరిచారు. అనేక రీల్స్ ద్వారా కావచ్చు, వీడియో స్కిట్ల ద్వారా కావచ్చు, గత ప్రభుత్వ విధానాలని ఎండగట్టిన ఈ సాంస్కృతిక విభాగ సభ్యులు ఇప్పుడు మీ ముందుకి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే అంశం మీద ఒక చిన్న స్కిట్ చెప్తారు. ఆ గ్యాప్లో మిగతావి మేము అరేంజ్మెంట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం P4లో భాగంగా ఒక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని ఒక అంశంగా చేర్చడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీకోసం జనరల్గా మన ఇళ్ల దగ్గర పారిశుద్ధ్య కార్మికులకి, అలాగే మన ఒక ఇంటి ఓనర్కి జరిగే సన్నివేశం మీ అందరి ముందు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సొలుపే ఉండదులే ఇద్దరం ఒకటై ఇదో పక్క మీద దాకా వెళ్ళొస్తా కానీ మొత్తం శుద్ధంగా చిమ్మేసి ఓ పక్కన పెట్టు. నీకు కావలసింది నా దగ్గర ఉంది. ఏందా నీకేనా పాటలు వచ్చేది, మాకు రావా? ఏమైపోయారా? ఇంత 4 రోజుల క్రితం నుంచి యాడ్ అయిపోయారా? 4 రోజుల నుంచి మన విజయవాడలో వచ్చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ మీద ఒక చిన్న మీటింగ్ పెడుతుంటే వెళ్ళాం. అవునయ్యా, అక్కడ స్వర్ణాంధ్ర మీద పెడితే ఇక్కడ ఎవరు చెమ్ముతారు రోడ్లలో? మేము మీరా వస్తుండదంటే మా వాళ్ళ యాడ్ వస్తుండారు. ఇప్పుడు చూడు, ఈ ప్రాంగణంలో ఆ చెత్త అంతా ఉంది, ఆ డబ్బాలు ఉన్నాయి, తీసేయమని చెప్పి వాళ్ళే చెప్తుంటే చేస్తున్నారులేబ్బా. సరే ఏంది అదే? ఏంది ఆ చేతిలో ఏంది? ఏంది అదే? అదే చెత్త. చెత్త ఎందుకు రోడ్డు మీద వేస్తున్నావా? ఎక్కడ వేయాలి? మీ ఇంట్లో వేయాలి. ఇంకా మా ఇంట్లో ఎందుకు వేస్తారా? ఇదిగో దూరంగా చెత్త కొప్పు పెట్టదు కదా, ఇదిగో మా వాడు వస్తుందా? ఎక్కడ పెట్టారు మీరు చెత్త కుప్పతోటే? అదో సుబ్బారావు ఇంటి పక్కన ఉందా? సుబ్బారావు ఇంటి పక్కన వాడికి నాకు తగు, వాడికి నాకు గొడవ. వాడింటి ముందు ఎట్ట పెడతారా మీరా? ఆ పక్కన కృష్ణారావు ఉన్నాడు, వాడి దగ్గర పెట్టచ్చు కదా మీరా? అంటే నీ ఇష్టం తోట పెట్టది. ఎక్కడైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుందో, ఎక్కడైతే కొంచెం నీట్ గా ఉంటుందో అక్కడ చూసి పెడతారు. అక్కడ నేను చెత్త అక్కడ ఊరే సరే అక్కడ ఇవ్వు. ఇప్పుడు పొద్దున్న 5 గంటలకు మా వాళ్ళు తడి చెత్త పొడి చెత్త అంటే విజిల్స్ వేసుకుంటూ వస్తున్నారు కదా. ఏంది తెల్లారుజామున 5 గంటలకు మేము నిద్రలేసి రావయ్యా పారిశుద్ధ్య కార్మికుడా అంటే మేము చెత్త వేయాలి ఆయనకే? తెల్లారుతులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మాకు. నువ్వు కానీ ఏందో ఆ సాంస్కృతిక కార్యక్రమం చెత్త వేయొద్దు అంటావు, ఏదేదో చెప్తావు. ఓయ్ ఓయ్ చూసే ఆ కాలంలో చూసే పైప్ ఏం పెట్టాడు ఒకసారి అడగవయ్యా. ఏంది అదే? ఏంది ఏంది అదే? పైపు. ఏం పైప్? పైప్ ఏంది? పైపా? ఏం పైప్ అయితే? ఏం పైప్? లెట్రిన్ పైపు కాలువలోకి పెట్టుకున్నా రోడ్లోకి. రోడ్లు పక్క కాలువలోకి ఇంటి ముందు నుంచి పైపు తీసుకొచ్చి మలము ఏం చేయాలా? ఆ పైపు తీసుకొచ్చి కాలువలు పెడితే ఆడ మురికి ఎక్కువైపోయి దోమలు అపరిశుభ్రత ఏర్పడుతుంది. మరి అక్కడి నుంచి తెలియదని ఏం చేయాలని మేము